నమస్తే. ప్రజెంట్ మనతో పాటు బీసీ యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు పరిచయరాగలేదు. ఎట్లా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? ఇప్పుడు మేము కులగణన చేసినప్పుడు స్వాగతించినాం. ఎప్పుడైతే బీసీల గురించి ఒకవేళ నిజంగా కూడా వీళ్ళు న్యాయబద్ధంగా ముందు పోకపోతే ఖచ్చితంగా తిరగబడతాము. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా నడుస్తుందంటే కులగణన చేసి చట్టం చేసి కేంద్రాన్ని పంపించారు. కేంద్రం చేయాల్సిన పని కూడా చేయట్లేదు. వాళ్ళ అధ్యక్షుడే 9th షెడ్యూల్లో పెట్టలేమని చెప్పేసి అని బాధాప్తా రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. బీజేపీ వైఖరి తెలిసిపోయింది. అంటే మేము చేయము, మాకు చేయాలని లేదు అనేది. వాళ్ళకి చేయాలనే ఉంటే ఒకవేళ సీఎంని బీసీని చేస్తా అని చెప్పిన వాళ్ళు అధ్యక్షుని కూడా సీఎం బీసీ అభ్యర్థులు పెట్టోళ్ళు. బీసీని పెట్టలేదు, వాళ్ళకి నిజంగా కూడా లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది, శాసనమండలిలో చేసింది, బాగానే పంపించింది. కానీ బీజేపీ పైన ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది? బీజేపీ పైన నిజంగా కూడా వాళ్ళ అధిష్టానం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చింది? ఏదో మీటింగ్ పెట్టంగానే అయిపోయిందా? పోయి ధర్నా ఒక రోజు చేయంగానే అయిపోయిందా? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేల పైన కానీ, కేంద్ర మంత్రుల పైన కానీ, ఎంపీల పైన కానీ ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చిందో ఒకసారి చెప్పాలి. మీరు కులగణన చేసిర్రు, చట్టబద్ధం చేసిర్రు, చట్టం చేసిర్రు, బాగానే ఉంది. కానీ ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చిర్రు? ఇటు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఏమో 10 ఏళ్ళు బీసీల జోలికి రాలే, బీసీల గురించి గుర్తు చేయలే. ఇప్పుడేమో బీసీ రిజర్వేషన్ కావాలి, అక్కడ విగ్రహాలు పెట్టాలి, ఇక్కడ విగ్రహాలు పెట్టాలని కొట్లాడుతున్నారు. మేము అందరినీ స్వాగతిస్తున్నాం, కానీ ఎట్ ద సేమ్ టైం అందరిని వ్యతిరేకిస్తున్నాం. అందరూ దొంగలే, అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ రాకుండా చేస్తున్నారు. టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ న్యాయం చేయాలనుకునే వాళ్ళు అయితే మరి ఆపుతున్నది ఎవడు? పక్క దేశం కూడా ఆపుతుండా, పక్క రాష్ట్రం కూడా ఆపుతుండా? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ ఒకటే బీసీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాల్సిందే. బీజేపీ, కాంగ్రెస్ కూడా వచ్చేదాకా పాస్ చేసేదాకా ఎలక్షన్ పెట్టొద్దు, వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావాల్సిందే. మీరు ఏం ఇదే బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరు కలిసి అప్పట్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనకు కానివ్వండి, ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు కానివ్వండి, మీరు ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే దానికి కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తున్న పరిస్థితి. ఏమంటారు దానికి? ఇప్పుడు మనము చేసేటోని ఫస్ట్ స్వాగతించాలి. నిజంగా కూడా ఎవరు చేయని కార్యక్రమాలు ఎప్పుడో 1930 కోట్ల లెక్కలు తీసిన లెక్కలు మనవి. ఈ తర్వాత ప్రభుత్వం మేము ఖచ్చితంగా కులగణన చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నందుకు మేనిఫెస్టోలో పెట్టించినాం, కొట్లాడి అందుకు లెక్కలు తీసిరు కాబట్టి మేము స్వాగతించినాం. ఒకవేళ తప్పిదాలైనా అని చెప్పేసి మళ్ళీ కూడా బీసీ సంక్షేమ సంఘాలని కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ కూర్చోబెట్టిర్రు, గవర్నమెంట్తో చర్చలు చేసిర్రు. తప్పిదాలు జరిగితే మనం ఉంటే కరెక్షన్ చేస్తాం, సమయం ఇస్తామని చెప్పని అన్నారు. దాన్ని కూడా స్వాగతించినాం. మంచి చేసినప్పుడు శత్రువు చేసినా కూడా స్వాగతించాల్సిందే. అప్పుడు నిజంగా కూడా ఒప్పుకున్నాము, ముఖ్యమంత్రి గారు కలిసి ధన్యవాదాలు చెప్పినాం. కానీ ఈ రిజర్వేషన్ అమలు చేయకుండానే ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ఎత్తుగడలు ఉంటే మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎవరిని కూడా ఏ పార్టీనైనా కూడా బీసీ వ్యతిరేక చర్యలు ఉంటే తిరిగి నిచ్చే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఏ పార్టీలతోని బీసీలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తీర్మానం మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రానున్న రోజుల్లో కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన పార్టీ పెడితేనన్నా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా? మరి తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే స్వాగతిస్తాం. నాట్ ఓన్లీ తీన్మార్ మల్లన్న, గల్లీకో పార్టీ వచ్చినా పర్వాలేదు, బీసీల పార్టీలు రావాల్సిందే. ఈ పార్టీలు అన్నింటిని బొంద పెట్టాల్సిందే. బీసీల పార్టీలు ఒక 3-4 జమ అయినా వాళ్ళు కొట్లాడినా పర్వాలేదు, బీసీల రాజ్యం తీసుకురావడం గురించి ముందుకు రావాల్సిందే. మేము స్వాగతిస్తాం. మేము రేపు బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఒక రాజకీయ వేదిక కూడా మేము ప్రకటిస్తాము. ఈ రాజకీయ వేదిక ద్వారా ఈ మిగతా పార్టీలను ఎండగడతాం. వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తాం. ఖచ్చితంగా మల్లన్న పార్టీ పెట్టినా ఇంకోరు పెట్టినా కూడా మేము స్వాగతిస్తాము. మేము కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక రాజకీయ వేదికని భువనగిరి బహిరంగ సభ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న ఎంతో మంది ఉద్యమకారులు వెళ్ళినటువంటి భువనగిరి కిలా దగ్గర నుంచే మేము రాజకీయ వేదికను ప్రకటిస్తాము. ఈ రాజకీయ వేదిక ఇంతటితో ఆగదు. ఈ పార్టీలను బొందబెట్టేదాకా, బీసీ రిజర్వేషన్ వచ్చేదాకా, కొట్లాడేదాకా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. చాలా ఓపికతోటి ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించినాం, విజ్ఞప్తి చేసినాం, గదమ పట్టుకున్నాం.
మేము 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% అన్న రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో దక్కాలే, దీనికి సహకరించండి అని చెప్పి మేము అందరినీ కలిసినాం. కానీ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పైనంగా మాత్రం బీసీలకు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ ఈ అమలు విషయంకి వచ్చేసరికి అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎక్కడ అడ్డుకోవాలనో అక్కడ అడ్డుకొని బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అనేక కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీకు అందరికి తెలుసు. ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి గారు పంపిస్తే 5 నెలలు ఇప్పటికీ ఢిల్లీలో మూలుగుతున్నది, దానికి మోక్షం లభించలేదు. ఆ తర్వాత కనీసం ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా, గవర్నర్ ద్వారా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఇప్పుడు 2 నెలలు అయింది, దానికి అతిగతి లేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీ ప్రత్యేక వర్షాకాల సమావేశం ఏర్పాటు చేసి ఒక రోజంతా చర్చించి అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారికి పంపించి ఇలా వారం రోజులు అయింది. ఓవైపు ఏమో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎన్నికల యంత్రాంగం చేయాల్సినటువంటి పని జెడ్ స్పీడ్ తోటి నడుస్తుంది. కానీ ఇంకొక వైపు రిజర్వేషన్ల చట్టం మాత్రం గవర్నర్ గారి దగ్గరనే ఉంది. ఈ రోజు వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల లోపల ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ బాజాప్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి మేము పెట్టం, మేము ఒప్పుకోమన్నాడు. ఎంత ధైర్యం కావాలి? ఆ 1% ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టమనడానికి ఎన్ని గుండెలు కావాలని మేము అడుగుతున్నాం. అంటే ఆ పార్టీ యొక్క నైజం, ఆ పార్టీ యొక్క రిజర్వేషన్ల యొక్క డిఎన్ఏ బయటపడ్డది. ఈరోజు బీసీలమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేశాచారి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రాజకీయ పార్టీలు మర్యాదగా అడిగితే 42% రిజర్వేషన్లు దక్కనిచ్చేటువంటి అవకాశం లేదు. వీళ్లను వంగబెట్టి వీళ్లను రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలను పాతర పెడితే తప్ప బీసీ రిజర్వేషన్ రావనేది ఇవాళ మాకు 22 నెలలుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల మా అనుభవం పూర్వకంగా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ అగ్రకుల ఆధిపత్య వ్యతిరేక పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ యుద్ధం చేయడానికి ఇవాళ దసరా తర్వాత ఆదివారం రోజు భువనగిరిలో బీసీల రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహించబోతున్నాం. ఇక ఈ రాజకీయ పార్టీలను బతిమలాడు, భంగపరుడు మాకు కొద్దిగా ఖచ్చితంగా బరాబర్ రాజకీయ యుద్ధం మొదలు పెట్టడానికే భువనగిరి కేంద్రంగా అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే, రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి ఒక మారోజు వీరన్న, ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ, ఒక సాంబశివుడు, ఒక బెల్లి లలిత, ఒక శ్రీకాంతాచారి, ఒక చాకలైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ భువనగిరి గడ్డ. ఆ భువనగిరి గడ్డ ఇది అలా పోరాటాల గడ్డ. అట్లాంటి భువనగిరి గడ్డ మీద నుంచే బీసీల లడాయి మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ బరాబర్ మీరు కనుక దసరా లోపు 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇవాళ మీరు ముందుకొస్తే రాజకీయ పార్టీలు హాయిగా దీపావళి పండుగ చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం దీపావళి పండుగ నాడు కూడా మీకు నిద్ర పట్టని చీకటి రాత్రులు గడిపేటట్టు బీసీ సమాజం తీసుకుంటుంది. ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు దగా చేస్తారు, ఎన్ని రోజులు ఈ బట్టబాయి మాటలు మాట్లాడతారు? అంటే బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అడుగడుగును అడ్డుకొని ఢిల్లీలో అడ్డుకుంటారు, గల్లీలో అడ్డుకుంటారు. పైగా రిజర్వేషన్లు 42% పెంచండి అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అందరూ శాఖారులే, కానీ రొయ్యల మూట మాయమైందట. మరి అందరూ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే, రిజర్వేషన్లకు ఎందుకు అమలైతలేదు? 42% రిజర్వేషన్ల బిల్లు చట్టం ఎందుకు కార్యరూపం దాల్చలేదు? కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలను బయటపెట్టి అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీల రంగు బయటపెట్టడానికే భువనగిరిలో రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ యుద్ధబేరి ద్వారా
ఈ యుద్ధబేరి ద్వారా రాజకీయ పార్టీల బీసీ వ్యతిరేక వైఖరిని మేము ఎండగట్టబోతాం. ఈ యుద్ధబేరి మహాసభను ఇవాళ రాజకీయ పార్టీలు కనువిప్పు కలిగి బీసీలంతా రాజకీయంగా చైతన్యం కలిగి ఇవాళ రిజర్వేషన్లు మీరు ఇస్తే మేము తీసుకోం, మేకే ఇవాళ 60% మేము ఉన్నాం, బరాబర్ గుంజుకుంటాం, రిజర్వేషన్లు కాదురా మేము మాకు రాజ్యాధికారం రావాలనే దిశగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.